భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పీఓకేతో పాటు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు వారికి సహకరించేవారు భూమి అంచున దాక్కున్న వాళ్లను వెతికి చండాడుతామని ఇప్పటికే ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత్ తన భద్రతా వ్యూహంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని మరింత దృఢపరిచింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనిక శక్తిని దౌత్యపరమైన ఒత్తిడిని సమన్వయం చేస్తూ పాకిస్తాన్పై బహుముఖ ఒత్తిడి తెస్తోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను టెర్రరిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఇండియా పాక్పై ప్రతీకార చర్యకు పూనుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్కు నీటి సరఫరాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ బగ్లిహార్ ఆనకట్ట గేట్లు మూసివేయడంతో పాకిస్తాన్లో నీటి కొరత ఆందోళనలు పెరిగాయి. అలాగే పాకిస్తాన్ దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించి తన దౌత్య సిబ్బందిని రీకాల్ చేసింది. అటారీ చెక్పోస్టు మూసివేయటం, పాకిస్తానీ వీసాల రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత వంటి చర్యలతో భారత్ పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది. ఇక అంతటితో ఆగని భారత్ శత్రుదేశం పాక్పై ఆపరేషన్ సింధూర్ను ప్రయోగించింది. పాకిస్తాన్లోని ముజఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్లలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడులు నియంత్రణ రేఖ దాటకుండా క్షిపణులతో జరిగాయి. ఈ దాడితో భారత్ తన ఖచ్చితమైన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే భారత్ సైనిక చర్యను పాకిస్తాన్ పౌరులపై పిరికి దాడిగా అభివర్ణించి దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి భారత్ చర్యలను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముజఫరాబాద్లోని 2 మసీదులపై దాడి జరిగిందని, 9 మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చామంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇక నిన్న రాత్రి మరోసారి పాక్ రెచ్చిపోయింది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ నగరం, జమ్మూ డివిజన్లలోని ఇతర ప్రాంతాలతో పాటు సరిహద్దు పరిధిలోని సమీప ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో విరుచుకుపడింది. జమ్మూ ప్రధాన టార్గెట్ గా ఈ దాడులకు యత్నించింది. అయితే జమ్మూ, సాంబా, ఆర్ఎస్పురా ఇతర ప్రాంతాలలో పాకిస్తానీ డ్రోన్లు, తక్కువ శ్రేణి క్షిపణులను భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి నిర్వీర్యం చేశాయి. పాక్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు పాక్ను ఒంటరి చేయాలనేది భారత్ ముందున్న ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో చర్చలు జరిపారు. పాక్ దాడుల సమాచారాన్ని పంచుకున్నారు. తన చర్యలను ఉగ్రవాద వ్యతిరేక చర్యలుగా వివరించి భారత్ అంతర్జాతీయ మద్దతు సంపాదించే దిశగా పనిచేస్తోంది. ఇందుకు గాను భారత్ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడిని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తి పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని భారత్ ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ను స్వీయ రక్షణ చర్యగా సమర్థించింది. తన చర్యలను వివరిస్తూ అంతర్జాతీయ మీడియాలో ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ఆశ్రయిస్తోందని, దీనిని అరికట్టడానికి ఆపరేషన్ సింధూర్ అవసరమని భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన వాదనను వినిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో పాకిస్తాన్పై ఆంక్షలు విధించేందుకు భారత్ లాబియింగ్ చేస్తోంది. దక్షిణాసియా దేశాలు అంటే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తూ పాకిస్తాన్ను ప్రాంతీయంగా ఒంటరిగా చేసే ప్రయత్నం చేస్తోంది ఇండియా. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్కు అంతర్జాతీయ మద్దతు
చాలా అవసరం. కొన్ని దేశాలు బహిరంగంగానూ డిప్లొమాటిక్ గాను భారత్కు మద్దతు ప్రకటించాయి. పహల్గాం దాడి తర్వాత అమెరికా బహిరంగంగా భారత్కు మద్దతు ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ప్రధాని మోదీకి తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఇక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చేయడంలో భారత్కు సహకరించాలని సూచించారు. భారత్తో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో హామీ ఇచ్చారు. ఇక భారత్తో చారిత్రక సంబంధాల నేపథ్యంలో ఈ ఘర్షణలో భారత్కు రష్యా పరోక్ష మద్దతు ఇస్తుందని అంచనా. అలాగే యూకే పాకిస్తాన్కు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసి నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. భారత్తో బలమైన ఆర్థిక రక్షణ సంబంధాల కారణంగా యూకే భారత్కు మద్దతునిస్తుందనుకోవచ్చు. ఇజ్రాయిల్, ఫ్రాన్స్ భారత్తో రక్షణ ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఈ దేశాలు భారత్కు రక్షణ సామాగ్రి, ఇంటెలిజెన్స్ మద్దతు అందిస్తున్నాయి. ఇక నార్త్ కొరియా విషయానికి వస్తే ఇండియాకు నార్త్ కొరియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. 1962 నుంచి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలువబడే నార్త్ కొరియాకు ఇండియాకు మధ్య చాలా ఏళ్ల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. వాణిజ్యపరంగా కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 2004లో భారతదేశంలో సునామీ వచ్చినప్పుడు నార్త్ కొరియా $30,000 ఆర్థిక సాయం చేసింది. కరోనా సమయంలో ఇండియా నార్త్ కొరియాకు అండగా నిలిచింది. దీంతో నార్త్ కొరియా సపోర్టు ఇండియాకే అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక పాక్ మద్దతిస్తే దేశాల విషయానికి వస్తే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని చైనా కోరినప్పటికీ పాకిస్తాన్తో దాని ఆర్థిక, సైనిక సంబంధాల కారణంగా చైనా పాకిస్తాన్కు మద్దతిస్తోంది. టర్కీ గతంలో పాకిస్తాన్కు రాజకీయ మద్దతిచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్ అంశంపై పాక్కు టర్కీ అండగా నిలిచింది. దీంతో ఈ ఉద్రిక్తతల సమయంలో కూడా టర్కీ పాకిస్తాన్ వైపు నిలుస్తుందని అంచనా. రెండు దేశాలు గరిష్ట సంయమనం పాటించాలని, దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరింది. మొత్తానికి భారత భద్రతా వ్యూహంలో కొత్త దిశను సూచిస్తోంది. సైనిక, దౌత్యపర, ఆర్థిక చర్యల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయంగా